హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి శరీరానికి చలువ చేసే కమ్మటి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే ఈ పాయసాన్ని అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందు ఒక కప్పుతో అయితే సగ్గుబియ్యం, సన్నగా ఉన్న సగ్గుబియ్యాన్నయితే తీసుకున్నానండి. ఒక ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. బౌల్‌లో వేసేసుకొని, వాటర్ వేసుకొని 2, 3 సార్లయితే వాష్ చేసేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. కడిగేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం అన్నీ ఇలాగైతే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి. సన్న సగ్గుబియ్యం వల్లనే మనం ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అదే పెద్ద సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. మనం ఇది ఎమ్మటనే చేసేసుకోవచ్చండి. నేనైతే ఒక 3 క్యారెట్‌లనైతే ఇలాగా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్‌లయితే నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తురుము పెట్టుకున్న ఈ క్యారెట్‌నయితే బాగా వేయించేసుకోవాలండి. కొంచెం ఇలా కొంచెం అయితే మగ్గించేసుకోవాలి కొద్దిగా. ఇలా అయితే క్యారెట్‌నంతా కూడా బాగా కలిపేసుకొని వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న ఈ క్యారెట్‌ని అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకైతే వేసుకుందామండి. ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ! ఆ వాటర్‌తో సహా వేసేసుకోవాలండి. మనం ఒక కప్పు వాటర్ వేసాం కదా! ఇప్పుడు ఒక 3 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. మొత్తం 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి చిన్న సగ్గుబియ్యమేమోలని తొందరగానే ఉడికిపోతాయండి. పెద్ద టైం ఏం పట్టదు. 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన తర్వాత మనం క్యారెట్‌ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ క్యారెట్‌ని కూడా ఇందులో అయితే కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. కలిపేసుకుందామండి. ఇలాగైతే మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో అయితే మనం తురుము పెట్టుకున్న బెల్లాన్నయితే వేసుకుందామండి. మనం ఒక కప్పు సగ్గుబియ్యానికి కప్పుంపావు బెల్లం వేసుకుంటే సరిపోద్దండి. నేనైతే ఒక కప్పుంపావు బెల్లం అయితే వేసుకున్నాను. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి. తీపి తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసుకుని బెల్లం అంతా కరిగించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి, అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల తీపి పదార్థాలు చాలా టేస్ట్ అనేది వస్తదండి. అప్పుడు ఇది దింపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చల్లారనిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఒక నెయ్యిని వేసుకుందామండి కొద్దిగాను. ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. బాదం పప్పు, జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్‌ని కూడా వేసుకుందామండి. ఇలా వేయించేసుకుందామండి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిలనైతే ఇలా వేయించేసుకొని ఇవైతే పక్కన పెట్టుకుందామండి. మనకి మ ఆహ్, బాగా చల్లారిన తర్వాత మొత్తం అంతా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత అయితే చూసారు కదా! ఇలా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను ఒక హాఫ్ లీటర్ అండి, ఒక అర లీటర్ పాలు కాచి చల్లారిన తర్వాత అయితే నేను ఈ సగ్గుబియ్యాన్ని కూడా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలనైతే అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. మనం స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే పాలనైతే కలుపుకోవాలండి. లేదంటే పాలైతే విరిగిపోతాయి. బెల్లం వేసాం కదా! విరిగిపోతాయండి. మొత్తం అంతా చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో అయితే వేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం.
ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.